చిదంబర రహస్యం వేల ఏళ్లుగా రహస్యంగానే మిగిలిపోయిన ఒక అద్భుత క్షేత్రం. సృష్టి రహస్యాన్ని వివరించే కాస్మిక్ ల్యాబొరేటరీ, మనిషి అనాటమీని వివరించే బయాలజీ క్లాస్ రూమ్. శూన్యంలో ఒక అణువు బ్రహ్మాండంగా మారి ఆ బ్రహ్మాండం బద్దలై ఈ సృష్టి ఏర్పడిన క్రమాన్ని ఒక కాస్మిక్ డాన్స్తో వివరించే స్పేస్ రీసెర్చ్ సెంటర్ చిదంబరం. మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో మళ్ళీ ఎక్కడికి వెళ్తామో చెప్పే టైం ట్రావెల్ ఫిలాసఫీ చిదంబరం. చిత్ అంబరం కలిస్తే చిదంబరం అయింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. అంతరిక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించే ఆధ్యాత్మిక కేంద్రమని అర్థం. అంతకు మించిన ఎన్నో అద్భుతాలు దాచుకున్న నటరాజ శివతాండవ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఏళ్లుగా చిదంబరం ప్రాంతంలో విదేశీ సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే, భూమి అయస్కాంత క్షేత్రానికి సరిగ్గా మధ్య బిందువు దగ్గర చిదంబర నటరాజస్వామి బొటన వేలు ఉంది. ఇవన్నీ విన్నప్పుడు చాలా మంది కొట్టిపారేస్తారు. సైన్స్ సైన్స్ అంటారు, కానీ ఇది కూడా సైన్సే. సైన్స్ అంటే ఈ 100 ఏళ్లలో కనిపెట్టింది మాత్రమే కాదు. రామాయణ భారత కాలాలకే సైన్స్ ఉంది. చిదంబరం ఆలయం కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ అనొచ్చు. నిజానికి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ గురించి 1000 ఏళ్ల క్రితమే తిరుమూలర్ అనే తమిళ మహర్షి తన తిరుమంతిరం అనే గ్రంథంలో రాయడమే ఆశ్చర్యం. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న విషయాలన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి. ఆ ఆకాశ రహస్యాలన్నీ దాచుకున్న క్షేత్రం చిదంబరమని తిరుమూలర్ ఆనాడే రాశారు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులు పంచభూతాలు. ఒక్కో శక్తికి ఒక్కో శివాలయం ఉంది. వాటినే పంచభూత క్షేత్రాలు అంటారు. ఆ క్షేత్రాల్లో ఆ శక్తులను నియంత్రించేలా శివలింగాలు ఉంటాయని అంటారు. హ్యూమన్ అనాటమీ గురించి విదేశీయులు కొత్తగా చెప్పిందేమీ లేదు. మనకు ఆ విషయాలు 1000 ఏళ్ల క్రితమే తెలుసు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం చిదంబరం ఆలయమే. హ్యూమన్ అనాటమీ ఆధారంగా కట్టిన ఆలయం ఇది. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. అవి మనలోని నవరంధ్రాలకు సూచిక. అలాగే ఈ ఆలయం గర్భగుడిపైన బంగారు గోపురం ఉంది. ఆ గోపురానికి 21,600 బంగారు రేకులు ఉపయోగించారు. ఇది ఇప్పుడు కట్టింది కాదు. ఈ లెక్క సుమారు 2000 ఏళ్ల కిందటిది. ఆ నంబరే ఎందుకు? ఒక ఆరోగ్యమైన వ్యక్తి నిమిషానికి 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవాలి. ఆ లెక్కన రోజుకు మనిషి తీసుకునే రెస్పిరేషన్స్ సంఖ్య 21,600. అందుకే సరిగ్గా ఆ నెంబర్ బంగారు రేకులను ఉపయోగించారు. ఆ బంగారు రేకులను అతుకుపెట్టేందుకు 72,000 బంగారు మేకులు ఉపయోగించారు. యోగశాస్త్రం ప్రకారం ఈ సంఖ్య మన శరీరంలో ఉన్న నాడుల సంఖ్య. ఈ నాడుల వల్లే శరీరంలో ప్రతి భాగానికి శక్తి అందుతుంది. చిదంబరానికి మరో పేరు పొన్నాంబళం. పొన్నాంబళం అంటే బంగారు గోపురం అని అర్థం. ఈ బంగారు గోపురం ఉన్న ప్రాంతం ఆలయానికి ఎడమవైపు ఉంటుంది. మన శరీరానికి గుండె ఎడమవైపు ఎలా ఉంటుందో అదే లెక్క ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయానికి కూడా హృదయం పొన్నాంబళమే. ఈ పొన్నాంబళానికి వెళ్ళడానికి భక్తులు 5 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ 5 మెట్లను శివాయ నమః అంటారని అక్కడి వారు చెప్తుంటారు. అంటే పంచభూతాల శక్తికి మంత్రంగా చెప్పే పంచాక్షరి మంత్రంతో ఆకాశలింగాన్ని చేరుకోవాలని అలా 5 మెట్లు పెట్టారు. ఇక పొన్నాంబళానికి ఆనుకొనే కనక సభ ఉంటుంది. ఈ సభను 4 ప్రధాన స్తంభాలు మోస్తుంటాయి. ఈ 4 స్తంభాలు 4 వేదాలకు సూచికగా చెప్తారు. ఈ సభలో మొత్తం స్తంభాలు 28. మనలో ఉండే అహాలు 28. అవి శివయోగం ద్వారా దూరం చేసుకోవచ్చని చెప్పే సైకాలజీ ఇందులో ఉంటుంది. ఇలా ప్రతి చోట చిదంబరం మనకు హ్యూమన్ అనాటమీ ఫిలాసఫీ చెప్తున్నట్లే ఉంటుంది. మనిషి శరీర శాస్త్రం గురించి పూర్తిగా తెలిస్తే తప్ప ఇలాంటి ఆలయాన్ని డిజైన్ చేయడం సాధ్యం కాదు. ఇక అసలు రహస్యానికి వస్తే, నటరాజస్వామి నృత్యం వెనుక ఆస్ట్రోఫిజిక్స్, కాస్మాలజీ ఉన్నాయన్న విషయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఫిజిక్స్ ల్యాబ్ అయిన సెర్న్ సైంటిస్టులే ఒప్పుకున్నారు. సెర్న్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న విషయాన్ని చెప్పుకుందాం. స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో 1954లో సెర్న్ ప్రయోగశాలను నిర్మించారు. కాంతి వేగంతో అణువులను కొలైట్ చేసి సృష్టి ఆవిర్భావం నాటి పరిస్థితులను కనుగొనే బిగ్గెస్ట్ ల్యాబ్ అది. 1960లో ఆ ల్యాబ్కి మన దేశం
2 మీటర్ల పొడుగు ఉన్న నటరాజస్వామి విగ్రహం బహుమతిగా పంపింది. ఆ విగ్రహాన్ని అక్కడి సైంటిస్టులు ప్రయోగశాల బయట ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినంత గొప్పగా నిలబెట్టుకున్నారు. నటరాజస్వామి ఆనంద తాండవానికి సృష్టి ఆవిర్భవానికి సంబంధం ఉందని అక్కడి సైంటిస్టులు వివరించారు. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిసిస్ట్ కార్ల్ సాగన్ నటరాజ నృత్యాన్ని డీకోడ్ చేసి ఒక చిత్రాన్ని గీశారు. అణువుల కదలిక, ఆ కదలికల వల్ల ఏర్పడిన సృష్టి క్రమానికి నటరాజ నృత్యానికి సంబంధం ఉందని షాకింగ్ విషయాలు చెప్పారు. Universe at the beginning of each cosmic cycle, a motif known as the cosmic dance of Shiva. The god has 4 hands. In the upper right hand is a drum whose sound is the sound of creation. In the upper left hand is a tongue of flame, a reminder that the universe, now newly created, will, billions of years from now, be utterly destroyed. Creation, destruction. నటరాజ నృత్యమే ఈ యూనివర్స్ ఫార్మేషన్ ని చెప్పే భంగిమ అని విదేశీ సైంటిస్ట్ సాగన్ చిదంబర రహస్యాన్ని వివరించారు. అందుకు ఆయన ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని కూడా వివరించారు. సృష్టి స్థితి ఆది అంతాలు ఎవరు సృష్టించారు, ఆ సృష్టికి హద్దులు ఎవరు నిర్ణయించారు, ఆ సృష్టికర్తకు తప్ప ఇంకెవరికీ అంతుపట్టని రహస్యాలివి అని చెప్పే ఆ ఋగ్వేద మంత్రం గురించి కార్ల్ సాగన్ వివరించారు. నటరాజస్వామిని కాస్మోస్ విశ్వరూపంగా వివరించారు. ఆయన విగ్రహంలో 4 చేతులుంటాయి. ఆయన నాట్యం చేసిన భంగిమను అణువుల కదలికగా వివరించారు. విగ్రహ తోరణానికి ఉండే అగ్నులను సృష్టి అంతమవడం, కొత్త సృష్టి ఏర్పడటంతో పోల్చారు. అలాగే నటరాజస్వామి ఎడమ చేతిలో ఉన్న అగ్నిని సృష్టి ఏర్పడినప్పుడు జరిగిన విస్ఫోటనంగా, అంటే ప్రస్తుతం చెప్తున్న బిగ్ బ్యాంగ్ గా చెప్పారు. అలాగే మరో సృష్టి ఏర్పడినప్పుడు జరిగే లయానికి సూచికగా వర్ణించారు. ఆయన కుడి చేతిలో ఉన్న డమరుకాన్ని సృష్టి ఏర్పడినప్పుడు పేలిన శబ్దానికి సూచికగా చెప్పారు. వేదంలో ఆ శబ్దాన్నే ఓంకారంగా చెప్తారు. అందుకే నటరాజస్వామి విగ్రహం సాధారణ విగ్రహం కాదని, అది కాస్మిక్ డాన్స్ అనే అద్భుతాన్ని ఆవిష్కరించారు కార్ల్ సాగన్. అదే అసలైన చిదంబర రహస్యం. బ్లాక్ హోల్స్ థియరీలో బ్లాక్ హోల్లో చిక్కుకున్నప్పుడు కాంతి వేగంతో టైం ట్రావెల్ చేయొచ్చని చెప్తుంటారు. ఆ బ్లాక్ హోల్ థియరీ కూడా చిదంబర నటరాజస్వామి విగ్రహంలో ఉంటుంది. ఆ కాలాన్ని ఆయన కాలితో తొక్కి పెట్టడాన్ని మనం చూస్తాం. నటరాజస్వామి కాలి కింద అపస్మార అనే అసురుణ్ణి కాలితో తొక్కినట్లు కనిపిస్తుంది. ఈ అపస్మార అంటే ఒక కాలం నుంచి మరో కాలానికి తీసుకువెళ్లే అసురుడిగా చెప్తారు. అలా కాలాన్ని కంట్రోల్ చేసే మహాకాలుడిగా కూడా నటరాజస్వామికి పేరుంది. చిదంబరం ఎవరు వెళ్లినా ఆ కిటికీలో చూపించే రహస్యం ఏంటని అడుగుతారు. నిజానికి నటరాజస్వామి సృష్టి రహస్య సంకేతం అని చెప్పడమే అసలైన రహస్యం. చిదంబరం ఆలయంలో అద్భుత ఘంటానాదాల మధ్య కొన్ని క్షణాల పాటు గర్భాలయంలో తెరిచే ఆ తెర వెనుక శూన్యమే ఉంటుంది. శూన్యం నుంచే ఈ సృష్టి ఏర్పడిందని చెప్పే సైన్స్ పాఠమే ఆ రహస్యం. అంతేకాదు, ఆ కిటికీ లాంటి ప్రాంతాల్లో అంతు చిక్కని ఆ శూన్యం ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు, తెలుసుకోలేకపోయారు కూడా. అక్కడ ఉన్నది కాస్మిక్ ఎనర్జీనా, స్పేస్ ఎనర్జీనా అని ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ చాలా మంది ఆ చీకటిలో బంగారు బిల్వ పత్రాలు కనిపిస్తాయని, శివపార్వతుల నిజరూపాలు కనిపిస్తాయని చెప్తారు. ఎవరి ట్రాన్స్ వారిది. అణువులు కలిస్తే ఒక రూపం ఏర్పడుతుంది. నటరాజస్వామి విగ్రహం కాస్మిక్ డాన్స్ కి సింబల్. చిదంబర రహస్యంగా చెప్పే ఆ కిటికీలో ఈ సృష్టి ఆవిర్భవానికి మూలమైన అణువులే నటరాజులై నృత్యం చేస్తూ ఉండవచ్చు. ఆ ప్రాంతంలో ఎన్నో రహస్యాలు ఉన్నట్లే చిదంబరంలోనూ అడుగడుగునా రహస్యాలే. ఈ సృష్టి ఏర్పడిన క్రమమే నటరాజ ఆనంద తాండవం. అదే అసలైన చిదంబర రహస్యం. తమిళనాడులో తిరుచి, కుంభకోణాలకు దగ్గరలో ఉన్న ఈ చిదంబర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి. మన ఆలయాలు ఒకప్పుడు విద్యా కేంద్రాలని, ఆలయాన్ని చూడడమే ఒక సైన్స్ అని చెప్పే గొప్ప యూనివర్సిటీలని పిల్లలకు చెప్పాలి. అందుకు లైవ్ ఎగ్జాంపుల్ ఈ చిదంబర క్షేత్రం. ఆస్ట్రోఫిజిక్స్ గ్రేట్ సైంటిస్టులందరూ చిదంబర క్షేత్రాన్ని పరిశోధించారు. ప్రతి ఒక్కరిది ఒకటే మాట, చిదంబర నటరాజ తాండవమే సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పే కాస్మిక్ డాన్స్. అందుకే మన ప్రాచీన దేవాలయాలన్నిట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఒకప్పటి అద్భుత విద్యను దాచుకున్న విశ్వవిద్యాలయాలు మన ప్రాచీన ఆలయాలు.